చాలా కాలం అయిందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారమ్మా? బాగున్నా. రాజారాం వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండలేదమ్మా, సీతమ్మ దారిలో ఉంటున్నారు. ఓకే అండి. మంచిదమ్మా, వెళ్ళరా. పార్వతమ్మ మ్యాన్షన్. తల్లి పేరు పెట్టుకున్నాడు. ఇంట్లోంచి పారిపోయిన పిల్ల తిరిగి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు. కరెక్టే. ఇది నా ఇల్లేగా. లోపల ఇంకెవరో ఉండుంటారు. పద. రాజారాం లేరండి, ఫంక్షన్కి వెళ్లారు. విల్ యూ ప్లీజ్ కమ్ ఇన్? కూర్చోండి, వచ్చేస్తారు. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? పర్లేదండి, వి జస్ట్ హ్యాడ్. ఇంతకీ మీరు? నేను తన ఫ్రెండ్ ని, ఓల్డ్ కాలేజ్ ఫ్రెండ్. పాక్ హోటల్లో రిసెప్షన్ ఉంటే వెళ్లారు, వచ్చేస్తారు. మీ పేరేంటి? సుచిత్ర. బాగుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, మళ్ళీ కలుస్తాం. మాకు చిన్న పని ఉంది. సార్ వచ్చాక ఏం చెప్పమంటారు? సారా? మీరు? నేను ఇంటీరియర్ డిజైనర్ ని. చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉంటే చేయిస్తున్నాను. ఓ, మరి ఇంట్లో ఇంకెవరూ లేరా? సార్ వాళ్ళ కూతురు స్టూడియోకి వెళ్ళింది. రేడియో మిర్చిలో ఆర్జే పార్వతి. పార్వతి వాళ్ళ అమ్మగారు? తను కూడా బయటకు వెళ్లారు, ఎక్కడికో తెలీదు. ఓకే అండి, థ్యాంక్ యూ. తలుపు మూసున్నప్పుడు ఇది నా ఇల్లు అన్నాం. ఇంకో ఆవిడొచ్చి తలుపు తీయగానే ఇంటి ఓనర్ కి ఫ్రెండ్ అన్నాం. నీ మాటే మారిపోయింది. తను మారడా? మాట మీద లేవంటే ప్రేమలో ఉన్నావని అర్థం. రామ్ వాళ్ళ అమ్మగారు చెప్పారు, నీ చాటుగా విన్నాను. నువ్వు అమాయకంగా కనిపిస్తావంతే, కానీ చీకట్లో బతుకుతున్నావు. కాసేపు బురకా చాటునా, కాసేపు తలుపు చాటునా. ప్రేముండేదే గుండె చాటునా. అక్కడ ఏమీ లేదు. నా అంత కూతురుంది, నీ అంత భార్య ఉంది. ఇంకేముంటుంది? ఇప్పుడు ఎక్కడికి? రామ్. Who? Left one. Oh, so good looking, Mom. Come. What are you waiting for? Come. మన ఇంట్లో నికాకి రాముడు వచ్చాడు. రాజారాం. సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. షాజహాన్ ప్రేమ జ్ఞాపకం. ముంతాజ్ దూరమైన ఆ ప్రేమ ఇంకా బతికి ఉంది. ప్రేమికులు మించిన భార్యాభర్తలు ఉండరమ్మా. అందుకే మీరు అప్పటికీ ప్రేమికుల్లో ఉండాలి.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది, దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. రన్నాను కదా, మా నీ గురించి మాట్లాడుతున్నాడు కదా. అందుకే మీ మధ్య ఎప్పుడు దూరాన్ని దగ్గరికి రానివద్దు, సరేనా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఓడిపోతావనిపిస్తోందా? ఫస్ట్ టైం ఓడిపోవాలనిపిస్తోంది. బేటీ ఓ ఆరే దేకో. ఇస్మాయిల్ బాయ్, ఏంటి భయ్యా, ఏంటి వెతుకుతున్నావు? నా హ్యాంకీ కనపట్లేదు. ఓ హ్యాంకీనా? ఓ ఎన్నంటే అర్థం ఏంటి? ఇది నాది. ఇదేనా? థ్యాంక్ యూ. పోయిందనుకున్నాను. హ్యాంకీయేగా. కాదు, నా ప్రాణం. దాని మీద ఎన్ననుంది అంటే నాదని అర్థం. ఆ హ్యాంకీ స్టోరీ ఏంటి? రాజారాం బాయ్, ఆ హ్యాంకీ కథ అడుగుతుంది, చెప్పమంటావా? నా కథ కదా, నేనే చెప్తా.